ప్రజాకర్షణ పథకాల గురించి పెద్దగా ప్రస్తావన లేకుండా ఏదైతే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే మోడీ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి 2047 వికసిత్ భారత్ ఏదైతే ఉన్నదో వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టబడింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియదు. పెద్ద ఎత్తున అనేక లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా పెద్ద ఎత్తున ఈ దేశంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యం. భారతదేశాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఒక బలమైనటువంటి దేశంగా తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఇది ప్రవేశపెట్టబడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే భారత యొక్క జీడిపిలో ఏదైతే ఆర్థిక లోటు ఉందో ఆ ఆర్థిక లోటుని 4.4% నుండి 4.3% తగ్గించడం జరిగింది. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నదో గతంలో 11.2 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కేటాయిస్తే ఈసారి 12.2 లక్షల కోట్లని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అంటే రాబోయేటువంటి రోజుల్లో దేశంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఈ దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలనేటువంటి ఒక సంకల్పంతో బడ్జెట్లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క కేటాయింపుల్ని పెంచడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీరు అందరూ కూడా గ్రహించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. అదేవిధంగా దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి, యువతకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాలి. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక మనందరికీ కూడా తెలుసు ఈ దేశంలో యువత కోసం స్వశక్తితో యువత నిలబడాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్క యువకుడు కూడా ఉద్యోగాన్ని ఆశించడమే కాకుండా జాబ్ క్రియేటర్గా అంటే ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా తయారవ్వాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రధానమంత్రి గారు ఏదైతే స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున ఈ దేశంలో యువతకి ఆర్థిక శక్తిని ఇవ్వడంతో పాటు ఈవేళ ఆ 3-4 పథకాల ద్వారా దేశంలో ఒక బలమైనటువంటి యువ పారిశ్రామికవేత్తలు తయారయ్యారనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈవేళ ఏదైతే మేక్ ఇన్ ఇండియా ద్వారా స్టార్టప్ ఇండియా ద్వారా గతంలో ఏదైతే రక్షణ రంగానికి సంబంధించి పరికరాలు ఏవైతున్నాయో ఈ పరికరాలన్నీ కూడా భారతదేశం విదేశాల నుండి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు భారతదేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక పరికరాలని ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటిని ఈ మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా కంపెనీలు తయారు చేయడమే కాకుండా ఈవేళ అనేక లక్షల కోట్ల యొక్క రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులని టెక్నాలజీని విదేశాలకి సరఫరా చేస్తుంది అనేటువంటి విషయం ఈవేళ మనందరూ కూడా గర్వపడాలి. యువతలో ఉన్నటువంటి మేధో సంపత్తిని పెద్ద ఎత్తున వెలికి తీయడం ద్వారా వారికి ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం ద్వారా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎంఎస్ఎంఈ రంగానికి ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ రంగానికి దాదాపు 40,000 కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తాం. అదేవిధంగా భారత్ని ఒక సెమీ కండక్టర్స్ హబ్గా తయారు చేయాలి అనేటువంటి ఆలోచన దాదాపు 40,000 కోట్లని సెమీ కండక్టర్స్ని అభివృద్ధి చేసేటువంటి ఒక హబ్ని తయారు చేయడానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా భారతదేశాన్ని బయోఫార్మా హబ్గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో 10,000 కోట్ల రూపాయలని బయోఫార్మా శక్తి పథకం అనేటువంటి పథకానికి కేటాయించడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాం. విబిజి రామ్జీ పథకం ఏదైతే ఉందో 95,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కొంతమంది నాయకులు వేళ ప్రచారం చేస్తూ ఉన్నారు, దుష్ప్రచారం. పార్లమెంట్లో కూడా మాట్లాడారు కొంతమంది వైసీపీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు. విబిజి రామ్జీ పథకానికి కేటాయింపులు తగ్గించారు, 30,000 కోట్లు మాత్రమే కేటాయించారు అనేటువంటి విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. అసలు విబిజి రామ్జీ పథకాన్ని ప్రారంభించినప్పుడే పెద్ద ఎత్తున దేశంలో ఇండు కూటమి ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈ దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకి ఒక దుష్ప్రచారం చేసి భవిష్యత్తులో మీకు ఉపాధి ఉండదు అనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. కానీ విబిజి రామ్జీ పథకం ఏదైతే ఉందో మీ అందరికీ కూడా తెలుసు, పాత్రికేయులు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చాలా రాష్ట్రాల్లో బాధ్యత రాహిత్యం కారణంగా అదొక ఫోటో సెషన్ మాదిరిగా తయారై రైతు కూలీలకు ఉపాధి కూడా ఇవ్వకుండా నిధులు స్వాహా చేస్తున్నటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు, ఇది వాస్తవం. అయితే దీన్ని అరికట్టాలనేటువంటి ఆలోచనతో ఏ పని చేశారనేటువంటి ఒక ఆరా కూడా కావాలి, మీ అందరికీ కూడా తెలుసు.
ఒక గంట టగటగటగ ఆడించడం, ఫోటోలు తీయడం. ఏంటయ్యా చేసేదంటే ఇవాళేమో ఈ తోడు తీసి గట్టును పెడతాడు, లేకపోతే చెట్టు కోసి గట్టును పెడతాడు. మళ్ళీ 3 రోజులు పోయాక అదే కాలంలో అక్కడే మళ్ళీ తీసి లోపలేస్తాడు. ఇది వాస్తవం, నా అనుభవం. ఈ నిరోధించాలి. ఏదైతే ఇన్ని లక్షల వేల కోట్ల రూపాయలు మనం కేటాయిస్తున్నామో ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కార్మికులకు ఉపాధి దొరకడంతో పాటు ఒక ఆస్తి అంటే ఒక సంపదను క్రియేట్ చేయాలి. ఏం పని చేసావు ఈ డబ్బుతో అంటే అక్కడ పని మన కళకు కనిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ పథకంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ఏదైతే రాష్ట్రాలు బాధ్యత రహస్యంగా ఉన్నాయి, చాలా రాష్ట్రాలు బెంగాల్లో సమాధానం చెప్పరు, తమిళనాడులో సమాధానం చెప్పరు, కేరళలో సమాధానం చెప్పరు. కాబట్టి ఆ యొక్క బాధ్యతను కూడా పెంచాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్రాల యొక్క వాటాను కూడా పెంచి ఈ సంవత్సరం 95,000 కోట్లు కేటాయిస్తే 30,000 కోట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఇవాళ చెప్తా ఉన్నాను నేను వైసీపీ నాయకులు. 30,000 కోట్లు కూడా కేటాయించారు 95,000తో పాటు అదనంగా. అది ఎందుకు కేటాయించారంటే బీబీజీ రామ్జీ పథకం ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమల్లోకి రావాలి. అయితే గత నవంబర్ నుండి పెండింగ్ ఉన్నాయి. నవంబర్ నుంచి మార్చి 31 వరకు పెండింగ్ ఉన్నాయి. పేమెంట్స్ ఇవ్వాల్సినవి కానీ జరగవలసిన పనులు కానీ. వాటి నిమిత్తం అదనంగా 30,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ 95,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టి 30,000 కోట్ల విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నూతన ఆదాయపు పన్ను చట్టం, ఇప్పుడు ఉన్నటువంటి ఆదాయపు పన్ను చట్టం 1961లో అమల్లోకి వచ్చినటువంటి చట్టం. తర్వాత అనేక మార్పులు చేర్పులు ప్రతి బడ్జెట్ సమయంలో కొన్ని ఓట్లు ఇవ్వడం ద్వారా కొన్ని సవరణ చేయడం జరిగింది. వీటన్నింటినీ కాకుండా ఏప్రిల్ 1, 2026 నుంచి ఒక సరళీకృతమైనటువంటి ఆదాయపు పన్ను చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలనేటువంటి విషయాన్ని కూడా బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఇంకో విషయం రేర్ ఎర్త్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్. ఇది నా పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి విషయం. హెవీ ఇండస్ట్రీస్ శాఖ పరిధిలోకి వచ్చేటువంటి విషయం. రేర్ ఎర్త్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ REPM. ఇవాళ దేశంలో రక్షణ రంగానికి సంబంధించి అనేక ఉత్పత్తుల తయారీలో కానీ, ఏరోస్పేస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, అలా వైద్య రంగంలో కానీ, వైద్య రంగానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటి విధానంలో కానీ ఏదైతే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వస్తుంది. అయితే ఇందులో 100కి 100% కూడా ఇవాళ మనం చైనా నుండి దిగుమతి చేసుకుంటాం. అయితే భారతదేశంలో అపారమైనటువంటి సముద్ర తీరం ఉండదు. ఈ రేర్ ఎర్త్స్ ఎక్కడ ఉంటాయంటే సముద్ర తీర ప్రాంతంలో ఉంటాయి. వీటిని భారతదేశంలోనే తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో గత నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 7,200 కోట్ల రూపాయలని రేర్ ఎర్త్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్ కింద ఖర్చు పెట్టాలని నిర్ణయిస్తే దానికి మన బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అంటే ఈ విధంగా అపారమైనటువంటి తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా దీని తాలూకు లభ్యత ఎక్కడ ఉంటుంది అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి వేట వరకు అటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలోనే ఇటువంటి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని తయారు చేసుకోవడం ద్వారా చైనా నుంచి దిగుమతి చేసుకునేటువంటి ఏదైతే ఇవాళ EV వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ కీలకమైనటువంటిది మ్యాగ్నెట్. ఇవన్నీ కూడా చైనా నుండి దిగుమతి చేసేటువంటి సిస్టమ్కి మనం తిరోకాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్లో కొన్ని అరుదైనటువంటి వ్యాధులు అవుతున్న క్యాన్సర్ కానీ ఎంతకన్నా తీవ్రమైనటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి 17 రకాల ప్రాణ రక్షణకు సంబంధించిన మందులు ఏవైతున్నాయో దాని మీద పూర్తిగా కస్టమ్స్ డ్యూటీని మినహాయించడం. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక భారత ప్రధానమంత్రిగా దేశంలో ప్రజలందరికీ ఆరోగ్య భద్రత ఇవ్వాలనేటువంటి అంశంతో ఆయుష్మాన్ భారత్ యొక్క పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధమైనటువంటి వేళ ప్రాణాంతకమైనటువంటి 17 రకాల మందుల మీద ఏదైతే కస్టమ్స్ డ్యూటీ మినహాయించడం ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకానికి మరింత బలం చేకూర్చే విధంగా ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. భారతదేశంలో 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తే అందులో 3 కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్ళబోతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా సిటీ ఎకనమిక్ రీజియన్స్ CER భారతదేశంలో 7 నగరాలని సిటీ ఎకనమిక్ రీజియన్స్గా ప్రకటించడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైజాగ్ సిటీ ఏదైతే ఉందో నగరాన్ని ఎకనమిక్ రీజియన్గా ప్రకటించి ఈ ఎకనమిక్ రీజియన్ పథకం కింద ఏటా 1000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలని విశాఖపట్నంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేటాయించేటువంటి పథకానికి కూడా
ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రాధాన్యతను కూడా ఉంది. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్ నిర్మించాలనేటువంటి ఆలోచన, ఏదైతే మహిళా సాధికారతకి ఊతం ఇచ్చే విధంగా ఈ నిర్ణయం ఉంది. అదేవిధంగా ఇందాక మిత్రులు నాయకర్ గారు చెప్పారు, అమరావతి అభివృద్ధి కోసం నిధులు ఇచ్చారు, పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తే సరిపోవు అంటే పోలవరం ప్రాజెక్టుకి నిధులు పూర్తిగా ప్రాజెక్టును పూర్తి చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. పూర్తిగా నిధులు ఇచ్చి ప్రాజెక్టుని పూర్తి చేసేవాటికి కేంద్ర ప్రభుత్వం. అది 2027లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాబోతూ ఉన్నదనేటువంటి వాస్తవం. 100% కూడా నిధులు ఇచ్చి పూర్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. తప్పనిసరిగా అది అమలు అవుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తుంది.